నల్గొండ కేంద్రంగా నడుస్తున్న డ్రగ్ మాఫియా ఆట కట్టించారు పోలీసులు. నిషేధిత మందులను డ్రగ్స్గా మత్తు టాబ్లెట్స్గా మార్చి అమ్ముతున్నారు కేటుగాళ్లు. నల్గొండ పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించింది తెలంగాణ ఈగల్ ఫోర్స్ టీం. 2 డ్రగ్ పెడ్లర్లతో పాటు ఓ సప్లయర్, 14 మంది కన్స్యూమర్లను పట్టుకున్నారు పోలీసులు. పెద్ద ఎత్తున డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్, గంజాయి సప్లైపై, వినియోగంపై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ ఈగల్ ఫోర్స్ రాష్ట్ర వ్యాప్తంగా వరుస దాడులు నిర్వహిస్తోంది. తాజాగా నల్గొండ కేంద్రంగా మెడికల్ స్టోర్ మాటున సాగుతున్న డ్రగ్స్ దందా గుట్టు బయటపెట్టింది. అక్కడ డ్రగ్స్ సప్లై చేస్తున్న ముఠాను పట్టుకుంది తెలంగాణ ఈగల్ ఫోర్స్. నిషేధిత స్పాస్మో ప్రాక్సివన్ ప్లస్ ట్రామాడాల్ అల్ట్రాకింగ్ టాబ్లెట్లను డ్రగ్స్ గా మార్చి అమ్ముతోంది ముఠా. స్థానిక యువతకు వీటిని ఎడిక్ట్ చేసి మరీ అమ్ముతున్నారు కొంతమంది కేటుగాళ్లు. పక్కా సమాచారం అందుకున్న తెలంగాణ ఈగల్ ఫోర్స్ నల్గొండ పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించింది. నల్గొండ జిల్లా మునుగోడు రహదారిలో మాటు వేసి ఉన్న పోలీసులు ఓ వాహనాన్ని పట్టుకున్నారు. మహమ్మద్ జబీనుల్లాను అదుపులోకి తీసుకున్నారు. వాహనంలో స్పాస్మో ప్రాక్సివన్ ప్లస్ ట్రామాడాల్ అల్ట్రాకింగ్ టాబ్లెట్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. జబీనుల్లాను విచారించగా కొందరు పెడ్లర్లతో కలిసి స్థానిక యువకులకు డ్రగ్స్ అమ్ముతున్నట్లుగా గుర్తించారు పోలీసులు. తోరూరులోని వెంకటరమణ మెడికల్ స్టోర్ను అడ్డాగా చేసుకుని అమ్ముతున్నట్లుగా చెప్పాడు జబీనుల్లా. దీంతో మెడికల్ షాపు నిర్వహిస్తున్న దారం కృష్ణ సాయిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళిద్దరి నుంచి కన్స్యూమర్ల లిస్టు సేకరించారు. మొత్తం 14 మంది కన్స్యూమర్లను గుర్తించి వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మెడికల్ షాప్ లైసెన్సును రద్దు చేశారు. జబీనుల్లా నుంచి అలాగే మెడికల్ స్టోర్ నుంచి 2400 స్పాస్మో ప్రాక్సివన్ ప్లస్ 345 ట్రామాడాల్ అల్ట్రాకింగ్ టాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై NDPS యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు పోలీసులు.